నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో 40వ వార్షికోత్సవం భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కర్ణకుల పెద్దకాపు స్వామి ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేశారు. సుమారు 20,000 మందికి పైగా భక్తులకు భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం నిర్వహించడం విశేషం. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం పోటెత్తగా ఆలయ ప్రాంగణమంతా గోవిందనామస్మరణతో మారుమ్రోగింది. పెదకాపు స్వామి స్వయంగా పర్యవేక్షించడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం మరియు ప్రసాద వితరణ సాఫీగా సాగింది. ఇంత భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై స్థానిక ప్రజలు మరియు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలకి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, గ్రామ ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అక్కడ మరింత సమాచారాన్ని కెమెరామెన్ రాంబాబుతో కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ శివ అందిస్తారు. నేను మీ శివ. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం బూరుగుపూడి భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ జాతరలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు, చుట్టుపక్కల మొత్తం డెకరేషన్, అలాగే ఇక్కడ వచ్చే భక్తులు రద్దీ ఇంచుమించు ఒక 10,000 మంది దాకా ఇక్కడ జనాభా కూడా రావడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని మధ్యాహ్నం ఇంచుమించు ఒక 20,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏం నిర్వహిస్తున్నారు, ఏవేవి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి, ఏంటి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనం ఇక్కడ రావడం జరిగింది. పూర్తి మాటలు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి 40వ వార్షికోత్సవ వేడుకలు చాలా అతి వైభవంగా జరుగుతున్నాయి. కర్ణాకుల పెద్దకాపు గారు మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాలుగా ఇక్కడ చాలా వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కూడా సుమారు 10,000 మందికి అన్నదానం వితరణ జరగడం జరుగుతుంది. అలాగే సాయంకాలం జాతర కూడా జరుగుతుంది. ఈ బూరుగుపూడి గ్రామం పూర్తిగా హైవే పక్కన NH-16 చేర్చుకుని ఉండడం వలన చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అయినప్పటికీ ఆ స్వామి దయతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నాయన్న నమ్మకం, విశ్వాసంతో అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఈ సంవత్సరం కూడా స్వామివారు ఎటువంటి ఇవి జరగకుండా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు శ్రీను, కమిటీ మెంబర్. భీష్మ ఏకాదశి సందర్భంగా మన బూరుగుపూడి శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద 40వ వార్షికోత్సవం అనేది గత 40 సంవత్సరాల నుంచి కూడా ఎంతో అంగరంగ వైభవంగా కర్ణాకుల పెద్దకాపు స్వామి గారి ఆధ్వర్యంలో మరి కాకినాడ జిల్లాలో ఎక్కడా లేని విధంగా అత్యంత వైభవంగా జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 40వ సంవత్సరంలో మరి దాదాపు 20,000 మందికి మధ్యాహ్నం అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి రాత్రి 7 గంటల నుండి అనేక రకాల జానపద కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎంతో అంగరంగ వైభవంగా బాణసంచాలతో మరి రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి కర్ణాకుల పెద్దకాపు స్వామి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం బూరుగుపూడికి ఎంతో పేరు తెచ్చిన కార్యక్రమంగా నిలిచింది. మరి అలాగే ప్రతి ఒక్కరూ దాదాపు వేలాది లక్షలాది మంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. ఓకే సార్. అలాగే ఇక్కడ ఇంచుమించు అలాగే రాత్రి మనం చూసుకోవచ్చు, రాత్రి ఇంచుమించు ఈ యొక్క కార్యక్రమాలు అన్ని చూడటానికి, అలాగే చుట్టుపక్కల ఎన్ని గ్రామాల నుంచి ఎంత జనం వచ్చే అవకాశం ఉంది, దానికి తగ్గ ఏర్పాట్లు ఏం చేశారు, కమిటీ వాళ్ళు ఎంతమంది సపోర్ట్ ఉంటుంది దీనికి సంబంధించి? అందరికీ జై శ్రీరామ్. మాకు ఇక్కడ మినిమం 200 మంది కమిటీ మెంబర్స్ ఉంటారండి. ఇది కర్ణాకుల పెద్దకాపు స్వామి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీగా ఏర్పడి ఇదంతా కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమారు 200 గ్రామాల నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా మా ఊరు ఇచ్చేస్తారు. మరి జాతర మహోత్సవం కూడా పలు సాంస్కృతిక జానపద కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దీనికి ఒక ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేసి మా కమిటీ కుర్రోళ్ళందరూ కూడా చాలా పకడ్బందీగా, ప్రత్యేకించి మహిళలకు కూడా ఒక రక్షణ కవచంలో ఏర్పరచుకుని ఈ ఏటా కూడా ఈ కార్యక్రమం జాతర మహోత్సవం చాలా వైభవపేతంగా జరుపుతున్నాము.
ఇదంతా కూడా పెద్దల సహాయ సహకారాల చేత జరుగుతుందండి. భీష్మ ఏకాదశి మాకు చాలా అత్యంత వైభవపేతంగా జరుపుకుంటాం. ఇదంతా కూడా కర్ణాకల్ పెద్దగొప్ప స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కేవలం ఆయన ప్రోత్సాహంతోనే మేమందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. మా యువత అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. అలాగే ఇక్కడ ఇలా మీ కమిటీ వారే కాకుండా పోలీసు శాఖ వారు కూడా తప్పకుండా అండి. ఎందుకంటే మాకు ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలన్నా మేము ఒక్కమే కాదు, పోలీసు వారు కూడా మాకు బాగా సహకరిస్తారండి. సహకరించి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఆ దగ్గరుండి చూసుకుని అన్ని రకాల వారి సహకారాలు అందిస్తా కూడా మాకు విజయవంతం చేస్తారండి. జై శ్రీరామ్. అలాగే ఈ కార్యక్రమానికి మరి జాతర మహోత్సవానికి పోలీసు శాఖ వారు మహిళల కోసం మహిళా పోలీసులను కూడా నియమించారండి. మరి వారు కూడా ఈ సేవలని వారి సేవలు మాకు వినియోగిస్తున్నారు. అలాగే మరి ఈ సేవా కార్యక్రమంలో RSS కూడా వస్తున్నారండి. ముఖ్యంగా మహిళలు కూడా మరి ఎక్కడెక్కడి నుంచో కూడా మా ఊర్లో ఈ కార్యక్రమానికి వారి సేవలు అందించినా కూడా ప్రత్యేక సేవా బృందాలు కూడా వచ్చేయండి. మహిళా వాలంటీర్స్ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకుని ప్రస్తుతానికి ఆ కింద అన్నదాన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. మరి ఈ మహిళలందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్పంచుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మరి ఇది మా ఊరు నేషనల్ హైవేకి ఆనుకుని ఉండడం వల్ల మరి ఈ రోజు భీష్మ ఏకాదశి కార్యక్రమం సందర్భంగా మరి ఎక్కడెక్కడి నుంచో అంటే మా ఊరి జనమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరినీ కూడా పేరు పేరున ఈ అన్నదాన కార్యక్రమానికి ఆహ్వానించి అందరికీ అన్నప్రసాదం జరుపుతామండి. ఇదంతా కూడా భక్తుల సహాయ సహకారాల చేత జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మాకు సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. జై శ్రీరామ్. చూసారు కదండి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారి మాటల్లో ఇక్కడ స్వామివారి ప్రత్యేకత. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించు అంగరంగ వైభవంగా కూడా స్వామివారిని అలంకరించి భీష్మ ఏకాదశి ప్రత్యేక రోజుగా తీసుకుని ఇక్కడ భక్తులు కూడా అలాగే తరలి వస్తారు. అలాగే వచ్చిన భక్తులకు దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలని చెప్పేసి 20,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు తెలియజేశారు. అలాగే మనం చూసుకోవచ్చు ఇదే కాకుండా రాత్రికి జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరొక వార్తతో రేపు మీ ముందుకి NSTV ద్వారా మీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ శివ మరియు కెమెరామ్యాన్ రాంబాబు.